ఇంతకీ మధులత హత్యని ఎలా చెప్పచ్చు అంటే ఆపరేషన్ మధులత. ఎలా అంటే విల్లా, ఫ్లాట్, బంగారం, 1,00,000 నెల జీతం, ఈ మూడిటికి ఈ అధిక సొమ్ముకి, ఈ ధన దాహానికి ఆశపడి మధులతని తెచ్చుకున్నారు. అవి దక్కలేదని కర్కశంగా చంపేసి ఆపరేషన్ మధులతని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు మధులత భర్త. ఇంతకీ మధులత హత్యని ఎలా చెప్పచ్చు అంటే ఆపరేషన్ మధులత. ఎలా అంటే మధులత అత్తమామ ఇంకెవరైనా ఉండవచ్చు ఆ ప్లాన్లో, చెప్పలేం. నమస్తే అందరికీ, నేను మీ రాజ్మణి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం బాచుపల్లి నివాసి అయిన మధులత మర్డర్ కేసు గురించి. మధులత మర్డర్ అనేది నిజంగా ఒక మనిషి చేసే పనేనా ఇది? ఒక భర్త చేసే పనేనా ఇది? ఆడదానిగా పుట్టడం, అందులోనూ సంపాదించే అధిక మొత్తంలో శాలరీ తీసుకొచ్చే ఒక మహిళగా ఉండడమే తన పాపం అయిపోయింది. నెలకి 1,00,000, సంవత్సరానికి 15 నుంచి 16 లక్షలు సంపాదించే శక్తి గల ఉన్నత స్థాయికి తల్లిదండ్రులు ఆమెని చదివించారు. మరి అధిక కట్నానికి ఆశపడి పెళ్లి చేసుకున్నారు, లేక నెలకి చాలా జీతం తీసుకొస్తుంది, అదంతా మన చేతికే వస్తుంది కదా అని పెళ్లి చేసుకున్నారు. కోడల రూపంలో ఒక ఇంటికి పని మనిషి వస్తుందని పెళ్లి చేసుకున్నారు, లేక భార్య రూపంలో తను ఫ్రీగా వాడుకునే ఒక మెషిన్ దొరుకుతుందని పెళ్లి చేసుకున్నాడు. కానీ చివరికి తన అధిక కట్న వాంఛ తీరలేదని గొడ్డును నరికినట్టుగా నరకడమే కాకుండా ఆఖరికి అమ్మ శరీరాన్ని కూడా చనిపోయిన తర్వాత వదలలేదు. ఒక మహిళగా పుట్టి ఒక మహిళ పట్ల జరిగిన ఈ పైశాచిక ఘటన గురించి మాట్లాడడానికి మాటలు రావడం లేదు. కానీ స్పందించడం బాధ్యత, ప్రతి ఒక్క మహిళ బాధ్యత. 4 పిల్లల్ని కన్నా కూడా 2 మగపిల్లలు 2 ఆడపిల్లల్ని కనినప్పటికీ ఆ తండ్రి క్యాన్సర్ పేషెంట్ అయ్యుండి కూడా బిడ్డని ఉన్నత చదువులు చదివించి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చేసి నెలకి 1,00,000 సంపాదించే స్థాయికి తీసుకువచ్చి అంతకన్నా గొప్ప అల్లుడిని తీసుకొస్తున్నానని సంతోషంలో పెళ్లి చేశాడు. కానీ ఆ తండ్రికి ఏం తెలుసు, అల్లుడు రూపంలో తన కూతురు ప్రాణాలు తీసే యముడిని తన బిడ్డ లైఫ్లో తీసుకొస్తున్నామని ఆ తండ్రికి తెలియదు. 1,00,000 సంపాదించే అమ్మాయి నెలకి దక్కాలంటే ఏం చేయాలి? స్వాతి ముత్యంలో కమలాసన్ లాగా పెళ్లి అయ్యే వరకు నటించాడు. భర్త కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. పెళ్లి తర్వాత అసలైన బుద్ధులు బయటకు వచ్చాయి. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఇంకా అమ్మాయి పోవాలన్నా పోలేదు కదా, ఎందుకంటే లైసెన్స్ పడిపోతుంది కదా, తాళి అనే లైసెన్స్. ఇది పెళ్లి చేసుకున్న మగాడి ధీమా. ఆ ధీమాకే మధులత బలైపోయింది. అమ్మాయి శాలరీ దక్కాలన్నా, అమ్మాయి వాళ్ళ చేతిలో ఉండాలన్నా కూడా ఫస్ట్ ఏం చేయాలి? పెళ్లి చేసుకున్న భార్యని వాళ్ళ పుట్టింటి వాళ్ళ బంధంతో కట్ చేయాలి. అది మొదలు పెట్టాడు. దానికి తోడు మగపల్లి వాళ్ళము ఆడపిల్లని పెళ్లి చేసుకొని లైఫ్ ఇచ్చాము, తగ్గేదేలే అన్న టైప్లో అల్లుడిని అనే జులుం చూపించాలి. 1,00,000, నెలకి 1,00,000 తెచ్చే కోడలు ఎక్కడ చేజారిపోతుందోనని కొడుక్కి జాగ్రత్తలు చెప్తూనే కొడుకు కోడలు ప్రాణాలు తీసుకునే దాకా తీసుకొచ్చిన అత్తమామ. చూస్తే కుటుంబం అంతా పట్టభద్రుల కుటుంబం లాగా ఉంది. అమ్మాయినిచ్చి పెళ్లి చేసే వరకు కూడా అత్తమామల ముందు రాముడు మంచి బాలుడు అనే విధంగా నవరస నటనా సార్వభౌముడిలాగా నటించి నానా కుప్పిగంతులేసి
ఆఖరికి చివరి ఘట్టం తాళి పడిన తర్వాత విశ్వరూపం చూపించడమే అల్లుడు అనేదానికి ఉదాహరణగా మధులత భర్త నిలుస్తాడు. తండ్రికి క్యాన్సర్, తల్లికి ఆర్థరైటిస్. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్, బాగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, మా బిడ్డ జీవితాంతం సుఖంగా ఉంటుందని ఈ దరిద్రుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇద్దరిద్దరునిచ్చి కట్టబెట్టడం వాళ్ళ చేతులతో వాళ్ళు చేసిన పాపం అయిపోయింది. ఇంకా వారి బిడ్డ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతుందని కూడా వాళ్ళు తెలుసుకోలేకపోయారు పాపం తల్లిదండ్రులు, మధులత తల్లిదండ్రులు. కనీసం సంవత్సరంన్నర కొడుకు తన కళ్ళతో చూస్తున్నాడే వాళ్ళ అమ్మని చంపే విధానము అనే దయాదాక్షిణ్యం, మానవత్వం కూడా లేకుండా అదే సంవత్సరంన్నర కొడుకు ముందు భార్యని కర్కశంగా కోపంతో సుతితో తల పగలగొట్టి, అది కూడా వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి వెళ్తాను అన్నందుకు. ఎందుకంటే అతని మనసులో అక్షరాల వాళ్ళ అమ్మా నాన్నకి ఆమెని దూరం చేయాలి, లేదంటే ఆమె సంపాదించే సంపాదన నెలకి 1,00,000 సంపాదన ఎక్కడ పోతుందో, ఆమె వీళ్ళ చెప్పు చేతలో ఎక్కడ ఉండదో, ఆ ఆస్తిపాసులు వీళ్ళ చేతికి ఎక్కడ దక్కవో అనే మానవత్వం లేని మృగాల్లాగా తయారైన మనసులో ఉన్న మనుషులు కాబట్టి ఆ దెబ్బ తిని కూడా వెళ్ళడానికి ప్రయత్నించిందని కోపంతో, ఆ కోపాన్ని తట్టుకోలేని ఆవేశపరుడు కత్తితో పొడిచి 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 చంపేశాడు. తర్వాత శవాన్ని మాయం చేయాలి. ఏం చేయాలి? వాళ్ళు రేపు బాగా సినిమాల్లో వాటిలో వీటిలో చూస్తున్నారు కదా, సో భాగాలు వేరు చేద్దామని బాబుగారు ప్రయత్నించి కాళ్ళు చేతులు కోసేశాడు తన భార్యవి. అది కూడా ఫలించలేదని గ్యాస్ సిలిండర్లు, 2 గ్యాస్ సిలిండర్లు తీసుకొచ్చి ఆమె శవం పక్కన ఒకటి, వంటగదిలో ఒకటి, మొత్తం గ్యాస్ విప్పేసి. అసలు ఎక్కడి నుంచి వచ్చిందండి వరకట్నం అనే పదం? పురాణ గాథలలో శ్రీకృష్ణుడి తల్లి దేవకికి వసుదేవుడినిచ్చి పెళ్లి చేసి పంపించేటప్పుడు కంసుడు తనకున్న ధనం నుంచి బహుమతిగా వసుదేవుడికి ఇవ్వడం జరిగింది. అది ఒక బహుమతి, అది కంపల్సరీ, ఖచ్చితం కాదు. దాన్ని పూర్తిగా వరకట్నంగా మార్చేశారు నేటి తరం మహానుభావులు, మధులత భర్త లాంటి వాళ్ళు. ఏంటంటే ఆడదాన్ని పెళ్లి చేసుకోవడమే వాళ్ళు ఒక ఆడదాని జీవితాన్ని ఉద్ధరిస్తున్నాం కాబట్టి, మా దగ్గర జీవితాంతం ఉంటుంది కాబట్టి, మీ బిడ్డని జీవితాంతం మోయాలి కాబట్టి మాకు రుసుము చెల్లించండి వరకట్నం రూపంలో అని దాన్ని ఖచ్చితమైన రూలు, అత్తమామల ఇంటి నుంచి బయటకు వచ్చిన రూల్గా తయారు చేసి అది నెరవేర్చని పుట్టింటి తల్లిదండ్రులకు ఆడపిల్ల శవాన్ని కానుకగా ఇస్తున్నారు. రుసుము చెల్లించని పక్షంలో మీ పిల్లని ప్రాణం లేని దేహాన్ని చేసి బహుమతిగా ఇస్తామని చూపిస్తూ ఈరోజు మధులత భర్త చేసింది మనకి ఉదాహరణగా కనబడుతుంది. అసలు ఎందుకు ఇవ్వాలి ఆడది మగాడికి కట్నం? ఆడదానికే మగాడి అవసరం ఉందా? మగాడికి ఆడదాని అవసరం లేదా? అసలు ఎందుకు పెళ్లి చేసి తెచ్చుకునే భార్య డబ్బు మీద ఒక మగాడి ఎందుకు ఆశపడతాడు? సిగ్గు అనిపించడం లేదా? ఒక మగాడికి సహజీవనం చేయడానికి ఒక తోడు, ఒక ఆడది కావాలన్నారు, కానీ ఒక మగాడికి తోడు కావాలంటే ఆడది డబ్బు తీసుకొని అదనంగా రావాలి, లేకపోతే ఆడదాన్ని చంపేస్తామని ఏ పురాణంలో రాసిపెట్టి ఉంది? అధిక జీతం సంపాదించే కోడలు కావాలి, కానీ ఆ కోడలు మనిషి కాదు, దానికి స్వతంత్ర భావాలు ఉండవు. ఆ సంపాదించే ఆడదానికి ఇష్టాలు ఉండవు. తను సంపాదించే రూపాయి ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఏంటి అని. ఇప్పటికీ 2024లో కూడా కోడలు జీతం తీసుకొచ్చి అత్త చేతిలో, మామ చేతిలో పెట్టకపోతే భర్త చంపేస్తాడు, శరీరాన్ని ఛిద్రం చేస్తాడు అనడానికి మన మధులత మర్డర్ కేసు ఉదాహరణ. ఇప్పటికీ 2024లో ఇలాంటి మగ మహారాజులు ఉన్నారని మనకి అర్థమయ్యేలాగా చేసిన కేసు ఇది.
ఇంతకీ నీ కొడుకు కోడల్ని అంత కర్కశంగా సుత్తితో తలబాది కత్తితో పొడిచి కాలు చెయ్యి నరికి గ్యాస్ సిలిండర్ పేల్చి అంత కర్కశంగా పేల్చేయాలని ప్రయత్నించే విధంగా అంత భయంకరంగా మర్డర్ ఎందుకు చేశాడరా నాయన అని మధులత మామగారిని ప్రశ్నిస్తే ఆ మహానుభావుడు ఏమని చెప్తాడు తెలుసా? మేము చూసుకోలేమా మా కోడల్ని, అది అర్థం చేసుకోకుండా వాళ్ళ తల్లిదండ్రులు కోడల్ని దూరం చేద్దాము అనుకున్నారు. చూసుకోవడం అంటే ఏంట్రా, లాస్ట్కి శవాన్ని చేయడమా? ఇంకొకటి, రెండు చేతులు కలిస్తేనే చప్పుడు, మీరు ఆలోచించి పోస్టులు పెట్టాలి అంటారు. ఒక చెయ్యి నీ కొడుకు బ్రతికే ఉన్నాడు కదా, ఇంకో చేతిని నీ కొడుకే నరికేశాడు. ఇంకా రెండు చేతులు కలిసి అని ఎలా మాట్లాడతావు? చదువుకున్న జ్ఞానం ఉండక్కర్లేదు నీకు. ఒక ఆడపిల్ల విలువ తెలిసే ఉండాలి కదా. నీ తల్లి ఒక ఆడది, నీ భార్య ఒక ఆడది కదా. మధులత మామగారిని ప్రశ్నిస్తున్నాను నేను. అన్నట్టు మధులత భర్తని మాటలు అసలు ఆమెను చనిపోయిన తర్వాత ఎందుకు చంపాడు, అసలు వాడి ప్రాబ్లం ఏంటి, వాడి మైండ్ సెట్ ఏంటి, వాడు మనిష మానవ మృగమా అని ఎక్కడ మీడియా ముందుకి ఎందుకు పోలీసులు తీసుకురాలేదు? ఎందుకు బాగా డబ్బున్న వాళ్ళనా, లేకపోతే మధులత అత్తమామ ఏదైనా బాగా ఇన్ఫ్లుయెన్స్ వాడారా? ఏం జరిగింది అసలు? ఏదండి ప్రశ్నించే గొంతుకలు ఎట్టిపోయాయి? సమాజం ఏం చేస్తుంది? ఒక భార్యని కర్కశంగా మానవ మృగంలాగా చంపేసిన అతనికి శిక్ష పడేలాగా ఎందుకు నోరెత్తడం లేదు సమాజం? నోరెత్తండి మహిళలు, స్త్రీలు. ఈరోజు మధులతకు జరిగింది, రేపు మరొకరికి జరిగే అవకాశం ఉంటుంది. మహిళలే నోరు తెరవకపోతే అతనికి శిక్ష పడేదాకా గొంతు చించుకొని నోరు తెరచి ప్రశ్నించకపోతే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. పిల్లల్ని, తమ ఆడపిల్లల్ని మగవాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసే తల్లిదండ్రులు దయచేసి నోరు ఎత్తండి, నోరెత్తి ప్రశ్నించండి. ఇంతకీ మధులత మర్డర్, పాప మధులత ప్రాణాలు ఎందుకు కోల్పోయిందో తెలుసా? పెళ్లికి మధులత తల్లిదండ్రులు ఇచ్చిన విల్లా అంటే ఫ్లాట్, ఏదైతే బాచుపల్లిలో మధులత హత్య జరిగిందో ఆ ఫ్లాట్ తన పేరున చెయ్యలేదని, మధులత పెళ్లి చేసుకొని పుట్టింటి నుంచి వచ్చినప్పుడు తెచ్చుకున్న బంగారం మధులత దగ్గర ఉంటే ఎక్కడ పోతుందో అని కోడల దగ్గర కోడలు తెచ్చుకున్న వస్తువు ఉండకూడదు కాబట్టి తన చేతిలో అంటే తన అమ్మా నాన్న చేతిలో పెట్టలేదని, అన్నిటికంటే విలువైంది నెలకి 1,50,000 సంపాదించే మధులత జీతం సంవత్సరానికి 15 to 16, 15 నుంచి 16 లక్షల సంపాదన. అది మధులత ప్రతి నెల కోడలు కాబట్టి, బయట నుంచి వచ్చిన ఆడపిల్ల కాబట్టి ఖచ్చితంగా అత్తామామ చేతిలో పెట్టేయాల్సిందే, లేదంటే ఎవరైనా ఎత్తుకుపోతారు. సో దానికన్నా ముందు అత్తామామకి ఇచ్చేయకపోతే చంపేస్తారనమాట. అందుకు ఎటు పోయింది సమాజం? నోరెత్తండి. ఇప్పుడు మధులత అన్యాయంగా వరకట్న దాహానికి బలైపోయింది అత్తమామల ధన దాహానికి బలైపోయింది. అత్తమామలు తమ కొడుకు కర్కశ మానవ మృగంలాగా ప్రవర్తించి తమ కోడల్ని చంపేసినప్పటికీ ఉలుకు పలుకు లేకుండా కనీసం ఆమె శవ దహన సంస్కారానికి కూడా వెళ్ళని అత్తమామల పట్ల నోరెత్తండమ్మా మహిళలు. ఇప్పుడు మధులత చావు చూసిన తర్వాత మనకేమనిపిస్తుంది? వాడు ఇంత గలీజోడే, ఇంత మానవ మృగమే, కనీసం ఆ బిడ్డ బయటకు వచ్చి స్వతంత్రంగా బ్రతికి ఉండాల్సింది అని అనిపిస్తుంది కదా. ఎందుకు ఆడపిల్లలు ఒంటరిగా బ్రతుకుతారు తెలుసా? ఇలాంటి ఘోరాలు జరిగే అవకాశం ఉండొచ్చు అని ముందుగానే కనిపెడతారు కాబట్టి. మరి అలా బ్రతికే వాళ్ళని సమాజం బ్రతకనిస్తుందా? బ్రతకనియదు. మొగుడిని వదిలేసింది అనే నామకరణం కూడా చేస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, ఆడది ఏం చేయాలి? మానవ మృగాలతో కాపురాలు చేసి ప్రాణాలు పోగొట్టుకోవాలా? మానవ మృగాలు ఏం చేస్తాయో అని చెప్పి బయటకు వచ్చి సమాజంలో స్వతంత్రంగా బ్రతుకుదాం అనుకున్నప్పుడు సమాజము కాకుల్లాగా పొడిచి చంపే మాటలకి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి. అసలు ఆడది ఎలా బ్రతకాలి నేటి సమాజంలో? నేటి సమాజం చూసారా? కట్టుకున్న భర్త బ్రతకనివ్వడు. భర్తను వదిలి వెళ్ళి దూరంగా అట్లీస్ట్ ప్రాణాలతో ఉండి
బ్రతికి చూపించాలి అనుకుంటే అడుగడుగున మొలతాడు కట్టుకున్న చిన్న పిల్లాడు దగ్గర నుంచి మగాడైపోతాడు. వాళ్ళందరినీ తట్టుకొని బ్రతకాలంటే సమాజం రెడీగా ఉంటుంది. మొగుడున్నది ఏం చేస్తాడంటే మొగుడిని వదిలేసి వచ్చింది అంటారు. అంటే అన్నీ ఉన్నది ఒకలాగా డైలాగ్ కొడతా ఉంటుంది. అది ఆడది కావచ్చు, మగాడు కావచ్చు, మొత్తానికి సమాజంలోని కాకుల్లాంటి మనుషుల మాటలు, ఎటు వీలైతే అటు స్వార్థంగా మాట్లాడే మాటల మధ్య ఒక ఆడది ఎలా బ్రతుకుతుంది, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకగలుగుతుంది? నోరెత్తండి అమ్మా మహిళలు, ఇప్పుడు నోరెత్తండి. చచ్చిపోయిన తర్వాత ఒక మగాడు తప్పు చేశాడా, ఒక ఆడ తప్పు చేసిందా అని ఆలోచన కాదు. వరకట్న సమస్యకి అక్షరాల ఒక గృహిణి బలైపోయింది. 2024లో కూడా ఒక ఆడదాన్ని వరకట్నం కోసం చంపేసి శరీరాన్ని ఛిద్రం చేసి ఒక చిన్ని బాబుకి తల్లిని దూరం చేశాడు ఒక చదువుకున్న పట్టభద్రుడు భర్త అనే నామధేయంతో. నోరెత్తండమ్మా, సమాజం ఎటుపోయింది? సమాజం చట్టాలు ఎటుపోయాయి?